అండి, నేను మీ పావని. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ ది వాయిస్ ఆఫ్ పావని. ఇది మనం డైలీ చేసే వంటలు కాకుండా ఈరోజు ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం. అంటే చేసే వాటినే కొంచెం స్పెషల్గా చూపిస్తే మా పిల్లలకి బాగా అనిపిస్తుంది, మా ఇంట్లో వాళ్ళు బాగా తింటారు కదా. లేకపోతే రోజు ఇదే చేసావు అంటారు. చేసేదాన్ని మనం స్పెషల్గా అపియరెన్స్ ఇస్తే ఇట్ లుక్స్ గుడ్ అండ్ తినే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది తినడానికి. సో ఈరోజు నేను ఏం తీసుకున్నాను అంటే దోసకాయ. దీన్ని మనం పచ్చడి చేసుకుంటాం, లేదంటే దీన్ని దోసకాయ కారం పెడతాం. సో ఈరోజు నేను దోసకాయ కారం చేయబోతున్నాను. అండ్ కారం కూడా మనం నార్మల్గా చేసినట్టు ముక్కలు చేసి కారం పెట్టడం కాదండి. మనం దోసకాయలానే కారం పెడతాం. చూడండి, దీన్ని హాఫ్ చేసి స్లైసెస్ కింద కట్ చేసి దీంట్లో కారం పెడితే అపియరెన్స్ బాగుంటుంది, మన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓకే, ఈరోజు దోసకాయ కారం చేద్దాం రండి. ఇదిగోండి, ఫస్ట్ అయితే నేను దోసకాయని తీసుకున్నాను. దోసకాయ తీసుకుని ఫస్ట్ 2 పార్ట్స్ కింద కట్ చేసుకున్నాము. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దోసకాయ అనేది మనకి ఫ్రెష్గా ఉంటే మనకి స్లైసెస్ కట్ చేసేటప్పుడు అది బాగా కట్ అవుతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ఇఫ్ మెత్తది అయితే మనకి స్లైసెస్ బాగా కట్ అవ్వవు, మనం పెట్టిన కారం కూడా అది అబ్జార్బ్ చేసుకోదు అది. సో అది స్లైసెస్ అవన్నీ చప్పగానే ఉంటాయి. కాబట్టి ఫ్రెష్ తీసుకోండి. ఫ్రెష్ది బాగలేనిది ఎలా తెలుస్తుందంటే, ఫ్రెష్ది అనుకోండి మనకు దోసకాయ అది గట్టిగా ఉంటుంది, అదే మెత్తగా ఉందనుకోండి అది ఫ్రెష్ది కాదన్నట్టు అనమాట. మీకు ఐడెంటిఫికేషన్ అది. సో ఇది కూడా 2 క్లీన్ చేసుకున్నాను కదా. ఇప్పుడు కట్ చేస్తా చూడండి. స్లైసెస్ కూడా మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత కారం బాగా పీలుస్తుంది, ముక్కలు కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇదిగోండి, చూసారా? కానీ స్లైసెస్ ఒక్కటి కూడా కట్ అవ్వకుండా కట్ చేసేలా చూడండి. ఒక్కటి కట్ అయిపోయినా మనం కారం పెట్టడానికి ఇబ్బందిగానే ఉంటుంది, మొత్తం ఫుల్ఫిల్ అవ్వదు అనమాట. మధ్యలోంచి బయటకు వచ్చేయడం అలా జరుగుతుంది. మనం కట్ అవ్వకుండా కట్ చేసామనుకోండి, కారం అనేది మధ్యలో ఉంటుంది, మొత్తం అంతా అదన్నా ఏమంటారు, ఆ దోసకాయది ఇప్పుడు సగం పార్ట్ ఉంది కదండి, ఆ పార్ట్ అంతా కారం అబ్జర్వ్ చేసుకుని ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఫస్ట్ అయిపోయింది. సేమ్ సెకండ్ కూడా ఇలానే చేయండి. ఇదిగో మిక్స్ ఇలా స్ట్రైట్గా కట్ చేయడం రాస్తే ఇదిగోండి, ఇప్పుడు చూసారా దోసకాయ అది రివర్స్ చేసుకుని కట్ చేయండి. అప్పుడు మీకు స్లైసెస్ అన్నవి కట్ అవ్వవు, నీట్గా కట్ అవుతాయి కూడా. ఇదిగో చూడండి, ఇప్పుడు దీనికి ఎలా చేస్తున్నాను. ఫస్ట్ ఒక నాటు పెట్టుకోండి. నాటు పక్క నుంచి మీరు బేస్ చేసుకుని కట్ చేసుకుంటే మీకు స్లైసెస్ కట్ అవ్వవు అండ్ మనం కట్ చేసిన స్లైసెస్ కూడా పర్ఫెక్ట్గా కట్ అవుతాయి. బాగా థిన్గా కాకుండా అలానే బాగా లావుగా కాకుండా మీడియంగా కట్ చేసుకోండి. అంటే మీ ఇష్టం, బట్ థిన్గా కట్ చేసుకుంటే ఏమైందంటే కారం అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. మనం పెడతాం కదా దోసకాయ కారం, అది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడు 2 కట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి. మనం దోసకాయ కారానికి కావాల్సినవన్నీ పోపులు తీసుకుందాం. చూడండి, ఫస్ట్ అయితే మనం ప్యాన్లో ఆయిల్ లేకుండా ఎండుమిర్చిని వేయిద్దాము. ఆయిల్లో వేయిస్తే అది ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుని మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆయిల్ లేకుండా ఓన్లీ ఎండుమిర్చిని ఫస్ట్ వేయిద్దాము. ఎండుమిర్చి తెలుసు కదండి, కొంచెం కలర్ మారాక బ్లాక్గా వచ్చాక మనం తీసేసుకుందాము. ఇది కొంచెం చూసారా, బ్లాక్గా కనిపిస్తుంది కదా, ఇంక వేగినట్టే. ఇది ఒక ప్లేట్లో తీసేసుకోండి. తీసేసుకున్నాము. ఓకే, తీసుకున్నాక సేమ్ దీంట్లో కొంచెం సీడ్స్ అలా ఉండిపోయినా ఏం కాదండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మిగతా పోపులు ఉన్నాయి కదా, ఆవాలు, మెంతులు, మీరు దీంట్లో మెంతులు ఎక్కువ క్వాంటిటీ తీసుకోకండి, కొంచెం క్వాంటిటీ మెంతులు తీసుకోండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర అండ్ శనగపప్పు కూడా కొంచెం తీసుకోండి. మినప్పప్పు క్వాంటిటీ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. మినప్పప్పు టేస్ట్ బాగుంటుంది, మినప్పప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. అన్నీ ఒకేసారి వేస్తున్నాను నేను. ఇవి కూడా సేమ్ అంతేనండి, కలర్ మారేంత వరకు చూసుకుని, మరీ బాగా మాడిపోయి ఆ స్టేజ్ కాకుండా కొంచెం మన కలర్ చేంజ్ అవుతుందన్న టైంకి తీసేస్తే సరిపోతుందండి. బాగా రోస్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకి కారం పెడతాం కదండి, అది కొంచెం మాడు వాసనలా వస్తుంది అనమాట. సో జస్ట్ కలర్ చేంజ్ అయిన వెంటనే మనం తీసేసుకుని గ్రైండ్ చేసుకున్నాము. అది కూడా చూసారా, జస్ట్ చేంజ్ అయిందంటే నేను ఇంకా ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకుంటాను.
అండ్ దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి, ఒక 4 నుంచి 5 రెబ్బల వరకు. అది మీ ఇష్టం, మీరు ఫ్రై చేసి వేసుకున్నా పర్లేదు, మళ్ళీ పచ్చి వేసుకున్నా పర్లేదు. నాకైతే పచ్చి ఇష్టం, కొంచెం ఘాటు బాగుంటుంది, మనకి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. సో నేను పచ్చివే వేసుకుంటానండి. ఒక్క కాయ కాబట్టి ఒక 4 నుంచి 5 వేసుకుంటే సరిపోతుంది మీకు. ఇది కొంచెం జార్లోకి తీసుకున్నాను. అండ్ వెల్లుల్లి రెబ్బలు పైన తొక్కలు తీసి ఒక 4 నుంచి 5 వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసి మనం మామూలు ఫస్టే వాటర్ వేయకండి, ఓన్లీ సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టండి. మిక్సీ పట్టాక చూడండి, నాకైతే కొంచెం మెత్తగా వచ్చింది. కాకపోతే కొంచెం మసాలా, కొంచెమే, ఒక్క కాయకి కొంచెం మసాలా చేస్తాం కదా, కాకపోతే జస్ట్ లైట్గా 2 డ్రాప్స్ అన్నట్టు కొంచెం వేయండి సరిపోతుంది. ఇదిగోండి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు చూడండి నేను స్లైసెస్లో ఎలా పెడుతున్నాను. ఫస్ట్ చేసే వాళ్ళకి సింపుల్ టెక్నిక్ ఏంటంటే, మనం ముద్ద ఉంటుంది కదా, ఇప్పుడు చేసిందే కారం ముద్ద, అది మిడిల్లో పెట్టుకోండి. మీరు మిడిల్లో పెట్టుకుంటే దాన్ని స్ప్రెడ్ చేయడానికి మీకు ఈజీగానే ఉంటుంది, ప్రతిసారి తీసుకునేటప్పుడు కింద పడకుండా ఉంటుంది. ఇది చూసారా, మిడిల్లో పెట్టాను నేను. మిడిల్లో పెట్టి అలా స్ప్రెడ్ చేసుకుంటే మొత్తం అంతా కవర్ అవుతుంది అన్నమాట. మనకి ఈజీగా కూడా ఉంటుంది పెట్టుకోవడానికి కూడా. స్లైసెస్ కట్ అయిపోతాయి, స్లైసెస్ ఊడిపోతాయి, చేస్తాయి అని కాకుండా ముక్కలు కూడా బాగా ఉంటాయి, ముక్కలకి బాగా పట్టిద్ది కూడా. అదిగో చూసారా, సేమ్ ఇలానే దీనికి కూడా చూడండి. ఇప్పుడు దీనికి డైరెక్ట్గా చూడండి, మీకు అర్థమవడానికి చెప్తున్నాను. అదిగో మిడిల్లో పెట్టాను కదండి. ఇప్పుడు చూడండి, కొంచెం కొంచెం ఒక్కొక్క స్లైస్లోకి ఒక్కొక్క ముక్కలోకి పెడుతున్నాను నేను. అదిగో మిడిల్లో ఉంది కదండి, అంత స్ప్రెడ్ చేసుకోవడం మీకు చాలా ఈజీగా ఉంటుంది అది. అండ్ ముక్కలు ఏమాత్రం ఒక్కటి కూడా కట్ అవ్వకుండా ఉంటుంది మీకు మిడిల్లో పెట్టుకుని కనుక స్ప్రెడ్ చేసుకుంటే. ఇదిగోండి, అయిపోయింది. ఇది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మన సాంబార్ రైస్లో కన్నా, పప్పు అన్నంలో కన్నా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి చూసారా, ఎంత రెడ్డిష్గా, ఎంత చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ మన టేస్టీ దోసకాయ కారం వాజ్ రెడీ. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు ఈట్. ఓకేనండి, థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్